బోనాల పండుగ ఏర్పాటుతో సందడిగా ఉంది. అమ్మవారి గుడిని పూలతో మామిడి తోరణాలతో అలంకరిస్తున్నారు. ఈసారి మన బోనాల పండుగ ఘనంగా జరగాలని పెద్దలు నిర్ణయిస్తున్నారు. గ్రామంలోని ఒక అమ్మాయి అమ్మవారికి బోనం సమర్పించుతానని మొక్కుకుంటుంది. అలాగే ఆ అమ్మాయి గుడి వద్ద చేరి బోనాన్ని సమర్పించి తనకున్న కోరికలను కోరుకుంటుంది. పండుగ రోజు ఊరంతా డప్పుల శబ్దాలతో ఊరు మారుమోగుతుంది. మహిళలు తలపై బోనాలు ఎత్తుకొని బయలుదేరుతారు. ముందుగా పోతరాజు వీరనృత్యం చేసి దారిని చూపిస్తాడు. లక్ష్మమ్మ పోచమ్మల పూనం చేయంగా పూనాన్ని పూజిస్తూ పొట్టు పెడతంగా లక్ష్మమ్మ పోచమ్మల పూనం చేయంగా పూనాన్ని పూజిస్తూ పొట్టు పెడతంగా పూనం మీద ఆడింది నాగు పసుపు పొట్ల మీద ఆడింది నాగు పూనం మీద ఆడింది నాగు పసుపు పొట్ల మీద ఆడింది నాగు పట్టు చీరలు తెచ్చి పసుపు కుంకుమ తెచ్చి విజయనంగా తల్లి ఓడి బియ్యం పోసి పట్టు చీరలు తెచ్చి పసుపు కుంకుమ తెచ్చి విజయనంగా తల్లి ఓడి బియ్యం పోసి ఓడిలో తేలింది నాగు ఓడి బియ్యం మీద ఆడింది నాగు. భక్తులు జై అమ్మవారు అంటూ నినాదాలు చేస్తారు. అమ్మవారి గుడి వద్ద భక్తుల రద్దీ పెరుగుతుంది. ఆ అమ్మాయి భక్తితో తన బోనాన్ని సమర్పించుకుంటుంది. అలాగే ఊర్లో అందరూ బాగుండాలో అని తను కోరుకుంటుంది. పూజారి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందిస్తాడు. ఊర్లో అందరికీ అమ్మవారి ఆశీర్వాదం పొందుతారు. అమ్మవారి గుడి వద్ద అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. అదే రోజు భక్తులు సంతోషంగా భోజనం చేశారు. అమ్మవారికి మహిళలు పూజారి కలిసి మంగళహారతి ఇస్తున్నారు. అలాగే జై మహంకాళి, జై ఎల్లమ్మ అనేసి భక్తులు నినాదాలు చేస్తారు.